ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే 10వ తరగతి పేదల విద్యార్థుల కోసం ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా డాక్టర్ బిగ్నం చిన్న నర్సయ్య ఉచితంగా స్టేషనరీ అందజేయడం అభినందించదగ్గ విషయమని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు ప్రశంసించారు. మార్కాపురం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 100 మంది విద్యార్థులకు స్థానిక కసినపల్లి గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ బిజ్జం చిన్న నర్సయ్య విద్యార్థులకు పరీక్షల కోసం స్టేషనరీ అందించారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివనాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు, రాజుపాలెం స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ చంద్రశేఖర్, నరేష్ రెడ్డి, ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ బిగ్నం చిన్న నర్సయ్య మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో వెనుకబడ్డ విద్యార్థులకు తమ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, త్వరలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఉన్నత పాఠశాలలోని పేద విద్యార్థులకు ఈరోజు అట్టలు, నాణ్యమైన పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్, గణితానికి సంబంధించిన ఇతర స్టేషనరీ అందజేశామని తెలిపారు. అనంతరం విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా పేద విద్యార్థులు ఉంటారని, వారిని దృష్టిలో ఉంచుకొని ఇంత పెద్ద సహాయం అందించిన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షులు డాక్టర్ బిగ్నం చిన్న నర్సయ్యను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇతరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కొమరోలు మండలంలోని గవర్నమెంట్ హై స్కూల్ నందు 10వ తరగతి చదువుతున్నటువంటి 100 మంది విద్యార్థులకి మా సంస్థ తరపున ఈరోజు ప్యాడ్, స్కేలు, పెన్సిల్స్, ఎరేజర్, పెన్నులు అందించడం జరిగింది. పిల్లలందరికీ కూడా పరీక్షల సమయంలో ఎటువంటి టెన్షన్కు లోను కాకుండా మీరు చదువుకున్నటువంటి దాన్ని జాగ్రత్తగా ప్రజెంటేషన్ చేసి మంచి మార్కులు సాధించి పాఠశాలలతో పాటు తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావాలని సంస్థ కోరుకుంటూ ఉంది. మా సంస్థ తరపున ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా అడల్ట్ లిటరసీ సెంటర్స్ 15 గ్రామాలలో కొమరోలు మండలంలో అడల్ట్ లిటరసీ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. వీరి ద్వారా నిరక్షరాస్యులైనటువంటి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా మా సంస్థ యొక్క అవకాశాలన్నింటినీ వినియోగించుకొని ఉన్నతమైనటువంటి శిఖరాలకు విద్యార్థులు వెళ్ళాలని సంస్థ తరపున కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్.